హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథము 85 8 13 చూసినట్టయితే శుభవచనము సెలవిచ్చింది. శుభవచనము యేసు ప్రభు వారు ముందుగానే శుభవచనాలు యొక్క దావీదు రాసినట్టుగా మనము చూస్తున్నాము. ఆయన రక్షణ భయపడే వారికి సమీపముగా ఉంది. ఎవరైతే భయపడతారో వారికి ఆయన రక్షణ సమీపముగా ఉన్నది. నీతి సమాధానం ఒకటొకటి ముద్దు పెట్టుకుని నీతి ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నట్టుగా చూస్తున్నాను. నీతి ముందు దురాశ నడుచును, ఆయన అడుగుజాడలలో అది నడుచును. కనుక నీతికి ముందుగా దురాశ నడుచును. కనుక మనము దురాశ కాదు కానీ నీతి మార్గంలో మనం నడవాలన్నట్టుగా మనము చూస్తున్నాము. యెషయా గ్రంథము 9 చీకటి అనగా పాపములో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తారు. ఈ లోకంలో జనులందరూ కూడా చీకటిలో నడిచే జనులు, దేవుని ఎరగిన జనులందరూ కూడా చీకటి నడిచేట్టుగా చూస్తున్నాం. కనుక వారు గొప్ప వెలుగును చూశారు. కనుక మరణఛాయ దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించినది. చనిపోయే వారి మీద ఆయన వెలుగు ప్రకాశించినది. వారు నీ సన్నిధిని చెందుతారు. ఎవరైతే ఆ వెలుగులోకి వస్తారో వారు సంతోషించినట్టుగా చూస్తున్నాము. మెడకట్టు విరచబడును, సమాధానము విరచబడును, కొరడాలు విరిచి ఉన్నావు. మనకు ఒక శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడను. మన కొరకు ఒక శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడను. అతడి భుజం మీద రాజ్యభారమును. ఆ రాజ్యభారము అంటే పాపభారం. ఈ లోకంలో పాపభారం అంతా కూడా ఆయన భుజాన మోసినట్టుగా మనము చూస్తున్నాం. ఆశ్చర్యకరుడు మన దేవుడు. అసలు దేవుడు ఆశ్చర్యకరుడు. అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేయగల సమర్థుడు. దేవునికి స్తోత్రం. చనిపోయిన వారిని కూడా బ్రతికించగలడు. దేవునికి స్తోత్రం. బలవంతుడైన దేవుడు. రెండవదిగా బలవంతుడైన దేవుడు. ఆయనకంటే ఈ లోకంలో ఎవరు కూడా బలవంతుడైన దేవుడు లేడు. బలవంతుడైన దేవుడు. బలవంతుడైన దేవుడు. నిత్యుడగు తండ్రి. ఆయన ఒకప్పుడు నుండి ఒకప్పుడు పోయే దేవుడు మన దేవుడు కాదు. నిత్యుడగు తండ్రి, సమాధానానికి కర్త అని అతనికి పేరు పెట్టబడు. నీతి అనుసరించు ఆయన రాజ్యము స్థిరపరచబడు. నీతిగా ఎవరైతే నడుచుకుంటారో ఆయన రాజ్యము స్థిరపరచబడినట్టుగా మనము చూస్తున్నాం. లూకా సువార్త 1:17 చూసినట్టయితే తండ్రుల హృదయం పిల్లల తట్టును, అవిధేయులైన వారిని నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు తిప్పివేస్తున్నాడు. దేవుని కొరకు ఆతురపడి ప్రజల సిద్ధపాటుకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు ముందుగా వెలుచున్న గనుక సంతోషముగా మహానందము కలుగును. కనుక ఈ లోకానికి సర్వలోకానికి రక్షకుడు పుడుతున్నాడు కనుక సంతోషము మహానందము కలిగినట్టుగా చూచినాం. మత్తయి సువార్త 1:21 ఆమె యొక్క కుమారుని కన్ను. ఆమె ఎవరు? మరియ. ఆమె యొక్క కుమారుని కన్ను ప్రజల వారి పాపము నుండి ఆయన రక్షించును. ప్రజల పాపముల నుంచి రక్షించడానికి యేసు పరలోకం విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. నన్ను రక్షించడానికి, మన పాపముల నుంచి, శాపముల నుంచి, వ్యాధి నుంచి, బాధ నుంచి రక్షించడానికి ఈ ప్రభు ఈ లోకానికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. సామెతల గ్రంథము 11:6 యథార్థవంతులు నీతి వారిని విమోచించరు. ఎవరైతే యథార్థంగా నడుచుకుంటారో నీతి వారిని విమోచించినట్టుగా చూస్తున్నాము. ఘాతకులు తమకు తాము దురాశలో పట్టబడతారు. విశ్వాసఘాతకులు దేవుడు నమ్ముకొని కూడా విశ్వాసం నుండి తొలగిపోయిన వారు ఘాతకులు దురాశతోటి పట్టుబడ్డట్టుగా మనము చూస్తున్నాము. మన ప్రభు ఆశ్చర్యకరుడని చెప్పుకున్నాం. ఆయన 2 దేనారములు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినగా ఇంకా ఎక్కువగా ఆహారం తిన్నట్టుగా మనము ఇంకా 12 గంపలు ఎత్తినట్టుగా మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కనుక మన దేవుడు ఆశ్చర్యకరుడు కనుక ఈ లోకంలో ఆయన ఆశ్చర్య కార్యాలకు అంతులేదు. దేవునికి స్తోత్రం. ఆలోచనకర్త. ప్రతిదీ కూడా ఆలోచించి ఏం చేయాలని కూడా ఆయన ఆలోచించి
బలవంతుడైన దేవుడు. మన దేవుడు బలవంతుడైన దేవుడు. మనం బలహీనమైనప్పటికీ మనల్ని బలపరిచే దేవుడు ఒకడున్నాడు. ఆయనే మన ప్రకటించే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రజల వారి పాపముల నుండి ఆయనే రక్షించడని మేము దాకా చదువుకున్నాం. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాం. క్రిస్టాఫర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కోరుతున్నాం. అనేక మందికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఆమేన్.